హైవేస్ నిమిషప్రియ ఈమెకు సంబంధించి కొద్ది నెలల క్రితం మాట్లాడారు. అగైన్ ఈరోజు సుప్రీంకోర్టులో ఆమెను విడిపించడానికి యమన్లో సనా సెంట్రల్ జైల్లో ఉంది. యమన్ షరియా చట్టం అమలుపరిచే దేశం. అది షరియా చట్టం అమలుపరచడం అంటే మొత్తం ముస్లిం దేశాలు వాళ్ళ మతానికి సంబంధించి ఈ షరియా చట్టం అంటే మీలో చాలామంది అంటారు చూసారా, కాలు కాలు చెయ్యికి చెయ్యి చంపాలి అనేది. అటువంటివి మెహదీ అని చెప్పేసి ఈమెతో పాటు బిజినెస్ పార్ట్నర్, బట్ ఈమెను బెదిరించి ఈమె పాస్పోర్ట్లు అన్నీ తీసుకుని వాడి దగ్గర పెట్టుకొని వేధిస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత 2-3 సార్లు వాడి మీద కేసు ఫైల్ అయిన అక్కడ వాళ్ళు ఏం పీకలేకపోయారు. చివరికి ఇక వాడిని మత్తులోకి పంపించి ఈమె బయటపడదని చెప్పేసి అనుకుని మత్తు ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మత్తు ఎక్కువ బట్ చచ్చాడు. ఈమె వచ్చేసి నర్స్. ఈమెకు వచ్చి టోనీ అని చెప్పేసి టోనీ థామస్ ఐ థింక్ సో భర్త, పెళ్ళైంది, ఇండియాలో ఉన్నారు, పిల్లలంతా. తను అక్కడ అంతా బాగుంది కదా అనుకున్నారు. ఈ లోపల తను జైలుకి వెళ్ళిందనే విషయం తెలిసి షాక్. అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి వాళ్ళ అమ్మ ప్రేమ కుమార్. ఇక వీళ్ళంతా కలిసి పోరాటం చేస్తున్నారు. స్వాతంత్ర తరబడి ఆన్సరాలు టక 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 టక్ కేసులు కూడా మూవ్ అయిపోతూ వచ్చింది. ఇదిగో రేపు 16న ఉరి అమలుపరచాల్సిందని చెప్పేశారు. ఈలోపు ఎంబసీని కలిశారు, వాళ్ళని వీళ్ళని కలిశారు, స్వచ్ఛంద సంస్థను కలిశారు. ఇక్కడ నిమిషప్రియ తప్పేమీ లేదు. వాడే చీటింగ్ చేశాడు, వాడే మోసం చేశాడు, వాడే హెరాస్ చేశాడు. యమన పోలీసులు చెప్పిన అంత పట్టించుకోలేదు, వాళ్ళు వదిలేశారు మరలా వాడిని. ఈలోపు మరలా టార్చర్ పెరిగిపోయింది. మరి వాడి నుంచి బయటపడాలి కదా, మరి ఏం చేయాలి? ఉన్న ఆప్షన్ వచ్చేసి ఈమెకు తెలిసింది వాడిని మత్తులో పెట్టాలి. అదే చేసింది. బట్ ఆ మత్తు వికటించింది, ఎక్కువైంది, చచ్చిపోయాడు. ఇంక ఈమె తప్పు ఏముంది అన్నట్టుగా అంతా వాదిస్తున్నా. తెలిసిందే కదా వితండవాదం. వాళ్ళు మాకు ఎన్నో అనవసరం, మా మతం ఇది చెప్పింది, లేదా మా చట్టం ఇది చెప్పింది, ఇంకంతే. ఈలోపు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మీరేం చేశారు ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగితే ఈరోజు ప్రభుత్వం తరఫున కౌన్సిల్ సభ్యులు క్లియర్గా ఏం చెప్పినట్టు కోర్టుకి, ప్రభుత్వం మొత్తం ట్రై చేసింది బ్లడ్ మనీ అంటే మనం ఎవరినైతే చంపుతామో లేదా మన వాళ్ళు ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబానికి ఇంత మొత్తం డబ్బులంటూ మనం ఇస్తే వాళ్ళు తీసుకొని క్షమాభిక్ష ప్రసాద్ ఇచ్చేస్తారు. ఇక అప్పుడు మనం వదిలిపెడితే దేశం నుంచి బయటకు వచ్చేయచ్చు. ఆ వేళ కూడా దాదాపు వాళ్ళ కరెన్సీలు 1 కోటి రూపాయలు, అంటే మన కరెన్సీలు 8.5 కోట్ల పైచలకు వస్తుంది. అంత కూడా ఆల్మోస్ట్ ఒకటి రెడీ అయ్యారు. బట్ అవతల ఒప్పుకోవాలి. అసలు వాళ్ళ దగ్గర అసలు వెళ్ళింది కూడా తెలియటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏమో బాగా డిలే చేసేసింది. ఒకవేళ డిలే చేయలేదు, ఇన్ టైంలోనే ఉంది అనుకున్నా కానీ ఏం లేదు. వెనకాల తమిళలో పెట్టాను, కేఏ పాలన పెట్టా. నేను మాట్లాడితే ప్రపంచ శాంతి కపోతాన్ని, ప్రపంచంలో శాంతి నెలకొల్పినటువంటి వ్యక్తిని, ఎన్నో దేశాలకు నేనే రాయబడని చెప్తూ ఉంటాడు. మరి నిమిషప్రియ ఎందుకు విడిపించలేకపోయాడు? ఎందుకు అసలు ఆ విషయం చొరవ తీసుకోవాలా? కమింగ్ టు కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి, తన కేరళ. అతను కూడా పార్లమెంట్లో లేవనెత్తున్నాడు. ఈవెన్ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ పినరయి విజయన్ వాళ్ళని అడుగున్నాడు, వాళ్ళ ఎఫ్టర్ మీద పెట్టామని అంటున్నారు. బట్ క్రాస్ చెక్ చేస్తే ఇది ఓపెన్గానే చెప్తే నిజమైతే నాకు తెలిసి ప్రభుత్వ పరంగా స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఫుల్ ప్లెజ్డ్ వేలో నిమిషప్రియను విడిపించడానికి ఎఫర్ట్స్ పెట్టాలని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ పెట్టున్నా కానీ జరగాల్సింది ఇంకా మనోళ్ళు అంటే జరగబోయేదని ఆపలేకపోయినారన్నా, జరగాల్సింది జరగమానదు, అక్కడ ఉంది ఏమని చెప్పేసి అనుకోండి, మనం ఏం చేయలేం. బట్ నిమిషప్రియ కీడెంచి మేలంచాలి కదా. సో అలా చెప్తూ ఉంటే ఎల్లుండు ఉరి ఖాయం ఆమెకి. ఇక కాదకూడదంటే ఒక అద్భుతం జరిగి ఆమె బ్రతికి ఇండియాకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. పాపం అండి ఆమె విషయం మాత్రం. మీరు ఎవరో కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వేరే దేశాలైనా మన దేశంలో అయినా సరే ఎవరిని పడితే వాళ్ళు వ్యాపారాలు చేయటాలు, మీ పర్సనల్ థింగ్స్ వాళ్ళకి ఇవ్వటటువంటి చేయకండి.